హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడును, పాప విమోచకుడు, మానవ నిర్మాణకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 4వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఈ ఉదయకాలం శ్రేష్టమైన మాటలు మనము చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ శ్రేష్టమైన మాటలు అంటే దేవుని మాటలు. దేవుడు మానవుడితో మాట్లాడేవాడు. ఆయన గ్రుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, మూగవాడు కాదు. ఆయన కన్నులుండి చూచేవాడు, చెవులుండి వినేవాడు, గొంతుకతో మాట్లాడేవాడు. కాబట్టి దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యము విలువైనటువంటిది. అందుకే ఆయన మాటలు మనము ఆలకించాలి. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము అంటున్నాడు. అంటే దేవుడు మాట్లాడేవాడు, దేవుడు మనకి వినిపించేవాడు, దేవుడు మనకు దగ్గరకు వచ్చేవాడు. దేవుడు మోగవాడు కాదు, చెవిటివాడు కాదు, గుడ్డివాడు కాదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నా మాటలు ఆలకించు, అవి చెవియొగ్గి స్వీకరించు అంటున్నాడు. అంతేకాదు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునము. ప్రియులారా, ఈనాడు కన్నుల ఎదుట నుండి వాటిని తొలగించుకునేవారు ఎంతమంది లేరు? దేవుని మాటలు వినని వారు ఉన్నారు, దేవుని మాటలు ఆలకించని వారు ఉన్నారు, దేవుని మాటలను కన్నుల నుండి తొలగించుకునేవారు కూడా ఉన్నారు. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము అలా చేయకూడదు. వాటిని ఆలకించాలి, వాటిని చెవియొగ్గి వినాలి, వాటిని మన కన్నుల నుండి తొలగనీయకూడదు. 4వది, వాటిని మన హృదయములో భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయములో భద్రం చేసుకుంటారో వారు ధన్యులు. ఆలకించేవారు, అంతేకాదు చెవియొగ్గేవారు, కన్నుల నుండి తొలగనివ్వని వారి కంటే హృదయమును భద్రము చేసుకునేవారు ధన్యులు. అందుకే మరియమ్మ ఆ మాటలను హృదయములో భద్రము చేసుకుంది కాబట్టే ఆమెను ధన్యురాలు అన్నారు. వాక్యములో మనం చూస్తున్నాం, ఆ మాటలను ఎవరు ఆలకిస్తారో, ఎవరు చెవియొగ్గుతారో, ఎవరు కన్నుల నుండి తొలగనివ్వరో, ఎవరు హృదయములో భద్రం చేసుకుంటారో వారికి కలిగే లాభాలు ఇక్కడ చెప్పారు. మొదటిది,
ఆ వాక్యములు దొరికిన వారికి జీవము, అది సర్వ శరీరమునకు ఆరోగ్యము. గుర్తుపెట్టుకో, నీవు జీవము కలిగిన వాడిగా ఉండాలన్నా, ఆరోగ్యవంతుడిగా ఉండాలన్నా దేవుని వాక్యమును ఆలకించాలి. అది చెవియొగ్గాలి దాని కొరకు. అది నీ కన్నుల నుండి తొలగనివ్వకూడదు. దాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడు ఆ వాక్యము నీకు జీవమునిస్తుంది. అందుకే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, నీ జీవితంలో దేవుని వాక్యము ద్వారా జీవాన్ని అనుభవించగలవు. అంతేకాదు, నీ సర్వ శరీరము ఆరోగ్యం కలిగి ఉంటుంది. ఈనాడు విశ్వాసులము, క్రైస్తవులమైన మనకు కూడా అనారోగ్యతల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని గౌరవించకపోవడమే. దేవుని వాక్యానికి పరిపూర్ణమైన విలువ మన జీవితంలో కలుగు చేయకపోవడమే. ఈ రోజున అనేకమైన బలహీనతలకు మనం గురవుతున్నాం. ఆ మటుకు నేను అనేకమైన బలహీనతలకు గురవుతున్నాం. కారణం, వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. కాబట్టి అవి మనకు జీవము, అది వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. గ్రహిద్దాం, వాక్యమునకు లోబడదాం. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే వాక్యము, వాక్యమే యేసుక్రీస్తు. వాక్యమైన దేవుడే ఈ లోకములోనికి యేసుక్రీస్తు అను పేరున వచ్చారు. ఆ యేసుక్రీస్తుని ఎవరైతే హృదయములో భద్రం చేసుకుంటారో, కన్నులు ఎదుట ఉంచుకుంటారో, ఆయనను చెవితో ఆలకిస్తారో, వారికి జీవము, ఆరోగ్యము ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే జీవము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆరోగ్యము. గ్రహించు, గుర్తెరుగు. ప్రభునందు విశ్వాసముంచు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ లేని తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి వినిన వారికి ఆశీర్వాదం కలుగు చేయమని యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.